అందుకని ఈ రోజు మనం అడుగుతా ఉన్నాము, మొక్కజొన్న 1.5 ఎకరాల్లో పల్నాడు జిల్లాలో వేస్తే కనీసం ఎప్పటికి 3 సార్లు కలెక్టర్ గారిని కానీ జేడీ గారిని కానీ మార్కెట్ వాళ్ళని కానీ కలిస్తే ఈ రోజు వాటికి కూడా ఎటువంటి సమాచారం లేదు. మరి ఎప్పటికైనా సరే మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు మన జిల్లాలో దాదాపుగా 10-12 మండలాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మొక్కజొన్న రైతులు మొత్తం రోడ్డుకెక్కుతున్నారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని రాబోయేటటువంటి కాలంలో మీరే మద్దతు ధరలు ప్రకటించారు. మేము ఇందాక చెప్పాం, స్వామినాథన్ సిఫార్సులు అనేటటువంటి ప్రకారం అయితే మొక్కజొన్నకి 3,200 ఉండాలా. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం అయితే మొక్కజొన్నకి 3,200 ఉండాలా. కానీ ప్రభుత్వము ఆ సిఫార్సులు పక్కన పెట్టి 2,400 అంటే 800 రూపాయలు ఏడ నష్టపోయారు. అదేవిధంగా ఇవాళ ప్రైవేట్ వాళ్ళు వస్తా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే 1,400 నుంచి 1,500, బాగా ఇస్తే 1,700 ఆ రకంగా నష్టపోతా ఉన్నారు. మొత్తంగా స్వామినాథన్ సిఫార్సులు అనేటటువంటివి అమలు చేయకపోవడం వల్ల ఒక్కొక్క మొక్కజొన్న రైతు ఈ రోజు 1,500 దాకా నష్టపోతా ఉన్నాడు. ఇది మొత్తం కూడా ప్రభుత్వం యొక్క పాపం అనేటటువంటి కూడా మనం గమనించాలి. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు. ఇక రైతుల గురించి ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా ఈ దేశంలో వ్యవసాయం బాగు చేయండి, ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని నిలపండి. అన్నదాత సుఖీభవ అని అంటున్నాం. మరి మొక్కజొన్న రైతులకి సుఖీభవ లేదా? ఈ మొక్కజొన్న రైతులు సుఖంగా ఉండే పని లేదా? అన్నదాత సుఖీభవ అని పెద్ద వరం ఇచ్చివే, మరి దానికి తగ్గట్టుగా మాటలు తగ్గట్టుగా చేతలు ఎందుకు లేవు అనేది ఈరోజు ప్రభుత్వాన్ని మనం అడుగుతా ఉన్నాం. అందుకని కేవలము కేంద్రం 6,000, నువ్వు ఒక 12,000 ఇంకనే 18,000, 20,000 ఇంకనే మొత్తం రైతుల కుటుంబాలన్నీ బాగుపడిపోయినాయి అని మీరు భ్రమంలో ఉంటే మాత్రం దెబ్బతింటారు. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చూస్తే 92.3% సన్న చిన్నకారు రైతులు అప్పుల్లో ఉన్నారంట. ఏ దేశంలో ఈ స్థాయిలో అప్పులు ఉన్నటువంటి రైతులు లేరు. మరి అంతా బాగుంది అని ఎక్కడుంది బాగుంది అనేటటువంటిది కూడా మనం గమనించాలి. ఒకళ్ళు స్వర్ణాంధ్ర అంటారు, ఒకళ్ళే ఇంకొక ఆంధ్ర అంటారు, అన్ని రకాల పేర్లు పెట్టి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి న్యాయం జరగట్లేదు. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో మార్కెట్ ద్వారా మీరు కొనుగోలు చేసి మొక్కజొన్న కేంద్రాలు తెరవకపోతే ఈ పోరాటం అనేది తహసీల్దార్ కార్యాలయం కాదు, రేపు గుంటూరు అదేవిధంగా ఒంగోలుకు సంబంధించి జాతీయ రహదారి ముట్టడిస్తామనేటటువంటిది కూడా రైతుల తరఫున మేము రైతు సంఘంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం అంత దూరం తెచ్చుకోకుండా కొనుగోలు కేంద్రాలు చేసి రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా దుర్మార్గమైన ఒప్పందం మోడీ గారు చేశాడు మొన్న అమెరికా తోటి. ఏందయ్యా ఒప్పందం? మా ఇంటికి వస్తే ఏమెత్తో, మా ఇంటికి వస్తే ఏం తెస్తో, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఇది అమెరికా సిద్ధాంతం. అసలు దీన్ని ఒప్పందం అనేవాడు అని అంటాడా? ఏ మెడకాయ మీద తలకాయ ఉన్నాడని దీన్ని ఒప్పందం అంటాడా? ఒప్పందం అంటే ఎట్టుండాలా? నీకు నాకు సమానమైనటువంటి న్యాయం జరిగితే దాన్ని ఒప్పందం అంటారు తప్ప, అయా ఏం వద్దు మొత్తం నాకే అనుకూలంగా రాయి దాన్ని ఒప్పందం అంటామని అంటే మరి మోడీ గారికి మరి మెడ మీద తలకాయ ఉందా లేదా, రైతుల గురించి ఆలోచించిందా లేదా అనేటటువంటిది కూడా ఆలోచించాలి. పాలు 26 రూపాయలకు దిగుమతి అంట. ఇంకా దారుణం ఏందనంటే కోడి కాళ్ళు దిగుమతి చేసుకుంటారంట. మరి చూడండి అయ్యా, రైతుల గురించి ఎంత శ్రద్ధగా ఆలోచిస్తున్నారో మన పాలకులు. కోడి కాళ్ళు దిగుమతి అంట, పాలు దిగుమతి అంట. ఇప్పుడు మొక్కజొన్నలకు కూడా మనకు పట్టిన ఇబ్బంది ఏంటంటే బిల్గేట్స్ గారు ఒక్కడే 2 లక్షల ఎకరాల్లో వేసిండట. ఇప్పుడు ఆ 2 లక్షల ఎకరాల మొక్కజొన్నలకు సంబంధించి రేపు 30 ఓళ్ళ బయలుదేరుతాయి. ఆ ఓడలు వచ్చి మనం దిగుమతి చేసుకున్న దాకా మన కొనుగోళ్లు అనేటటువంటి జరగకుండా చూడాలని చూస్తున్నారు. అది సాగదు అనేటటువంటిది మనం అందరం కూడా రైతులు అందరూ రాజకీయాలకు అతీతంగా బయటికి రావాలి. ఇవాళ మన మిగతా రాష్ట్రాలు ఏమో కానీ మన ఆంధ్రాలో మాత్రం రైతులు రాజకీయంగా జీడిపోయి ఉన్నారు. అందుకని మన వ్యవసాయం బాగుపడాలంటే రాజకీయాలకు అతీతంగా మనందరం ముందుకొచ్చి వ్యవసాయాన్ని కాపాడుకొని మన బతుకులు బాగు చేసుకునే దానికి అందరం ముందుకు రావాలని కోరుకుంటూ మరొక్కసారి కొనుగోలు చేయాలి మద్దతు ధరకు మొక్కజొన్నలు, కొనుగోలు చేయాలి మద్దతు ధరకు మొక్కజొన్నలు, కొనుగోలు చేయాలి మద్దతు ధరకు మొక్కజొన్నలు, కొనుగోలు చేయాలి మద్దతు ధరకు మొక్కజొన్నలు. వద్దిల్లాలి రైతుల ఐక్యత. తెరవాలి కొనుగోలు కేంద్రాలు వెంటనే, తెరవాలి కొనుగోలు కేంద్రాలు వెంటనే, తెరవాలి మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే.
వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. తెరవాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే, తెరవాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే, తెరవాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే. ఇవ్వాలి ప్రభుత్వ మద్దతు ధర 2400, ఇవ్వాలి ప్రభుత్వ మద్దతు ధర 2400, ఇవ్వాలి ప్రభుత్వ మద్దతు ధర 2400. వర్ధిల్లాలి మొక్కజొన్న రైతుల ఐక్యత. రద్దు చేయాలి అమెరికా భారత్ చేసుకున్న అసమాన ఒప్పందాన్ని. కాపాడండి భారత వ్యవసాయ రంగాన్ని, కాపాడండి భారత వ్యవసాయ రంగాన్ని, కాపాడండి భారత వ్యవసాయ రంగాన్ని, కాపాడండి భారత వ్యవసాయ రంగాన్ని. రైతును రక్షించండి, దేశాన్ని రైతును రక్షించండి, రైతును రక్షించండి, రైతును రక్షించండి, రైతును రక్షించండి, రైతును రక్షించండి. కొనుగోలు చేయాలి మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు వెంటనే, కొనుగోలు చేయాలి మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు 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 వెంటనే. ఇవ్వాలి ప్రభుత్వ మద్దతు ధర 2400, ఇవ్వాలి ప్రభుత్వ మద్దతు ధర 2400, ఇవ్వాలి ప్రభుత్వ మద్దతు ధర 2400.